ప్రపంచంలో ఇలాంటి దిక్కుమాలినటువంటి ఒప్పందం ఇంకెవ్వడు ఏ ఎదవా బుద్ధి బుర్రనోడు చేయడు. అమెరికా యూరోప్ దేశాలు కలిసి ఇజ్రాయెల్ చేత ఒప్పించాలనుకుంటున్నటువంటి ఒప్పందంలోని ముఖ్య అంశాలు ఏదైతే హమాస్ ఒప్పుకుందని చెప్తున్న ఈజిప్టు ఖతార్ రూపొందించినటువంటి ఒప్పందం నిజంగా తీవ్రవాదులకి దన్నుగా ఉంటూ ఇజ్రాయెల్ని వెర్రి వెధవల్ని చేయడానికి తయారు చేసిన ఒప్పందం. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినాయి. ఏంటయ్యా అంటే టెంపరీగా కాల్పుల విరమణ చేయాలట. ఇందులో భాగంగా ఇజ్రాయలీ ఫోర్సెస్ అన్నీ వెనక్కి వెళ్ళాలట. ఫస్ట్ ఇజ్రాయెల్ ఫోర్సెస్ అన్నీ కూడా తూర్పు భాగంలో నుంచి వెనక్కి వెళ్ళాలట. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే ఇజ్రాయెల్ ఎయిర్ప్లైన్స్ అన్నీ కూడా వెళ్ళాలి, డ్రోన్స్ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. మొత్తం గాజా గాజా గగనతలం మీద ఏవి చేయకూడదు. ఇట్లాగా చేస్తే రోజుకి 10 గంటల పాటు కంప్లీట్గా ఖాళీగా ఉంచాలి, అట్లా ఏ దాడి చేయకుండా. ఆ తర్వాతన 12 గంటల పాటు ఇట్లాగా చేయాలి. ఇది 12 గంటల పాటు చేస్తే కొంతమంది బందీలను విడిచిపెడతారు. కొంతమంది, ఎంత అన్న అంకె కూడా లేదు. అలాగే హమాస్ వచ్చేటప్పటికి 33 మంది బందీలను మాత్రమే విడిచిపెడుతుందట. అందులో మళ్ళీ షరత ఏంటంటే బతికున్నోళ్ళనైనా వదిలిపెడతాం, శవాలనైనా మీకు అప్పగిస్తాం. అంటే చాలామంది చచ్చిపోయి ఉన్నారు, అక్కడ చచ్చిపోయిన శవాలైనా అప్పగిస్తాం. అలాగా అందులో ఫస్ట్ మహిళలు 50 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళని అప్పగిస్తాం. అలాగే అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళని, సైనికులు కాని వాళ్ళని అప్పగిస్తాం. ఎవరు 19 ఏళ్ల లోపు వాళ్ళని. వీళ్ళని అప్పగించాలంటే పెడుతున్నటువంటి షరత ఏంటంటే ఒక్కొక్క సివిలియన్కి ఇజ్రాయెల్ ఉరి శిక్ష వేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టాలి. అంటే అంత క్రూరమైనటువంటి తీవ్రవాదులను వదిలిపెట్టాలి. అట్లాగే ఒక్కొక్క ఖైదీకి ఒక్కొక్క బందీకి 30 మంది పాలస్తీనాలను విడిచిపెట్టాలి. ప్రతి మహిళా సోల్జర్ని, ఒక మహిళా సోల్జర్ రిలీజ్ చేయాలంటే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ 50 మంది పాలస్తీనియన్ శిక్షలు పడ్డటువంటి వాళ్ళు వదిలిపెట్టాలి. అంటే 50 మంది తీవ్రవాదులు వదిలిపెట్టాలి. అట్లాగే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు మొత్తం వెనక్కి వెళ్ళాలట. సెకండ్ ఫేజ్లో పాలస్తీనియన్లను మొత్తాన్ని విడిచిపెట్టాలట. ఇది సెకండ్ ఫేజ్ అట. అట్లాగే గాజా రీకన్స్ట్రక్షన్ కాస్ట్ని ఇజ్రాయెల్ భరించాలట. అలాగే ఐక్యరాజ్య సమితి చేసేటటువంటి చర్యలకి సహకరించాలట. అట్లాగే టోటల్గా థర్డ్ ఫేజ్లో పర్మనెంట్గా మిలిటరీ మొత్తం ఆపరేషన్స్ ఆపేసేయాలి. దీర్ఘకాలికంగా కాల్పుల విరమణకి ఒప్పుకోవాలి. ఇది ఇంతకంటే దిక్కుమాలిన షరతులు. ఏది వాళ్ళు ఒక పక్కన ఉగ్రవాదులు పట్టుకున్నటువంటి బందీలను విడిచిపెట్టడానికి యువతలు ఉన్నటువంటి తీవ్రవాదుల్ని పెద్ద ఎత్తున విడిచిపెట్టాలి. అట్లాగే ఒక రకంగా ఓడిపోయానని ఒప్పుకోవాలన్నమాట ఇజ్రాయెల్. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి ఒప్పందం కారణంగానే వాళ్ళు కుదరదు పొమ్మన్నారు. వెంటనే రఫా మీద దాడికి దిగారంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అన్నటువంటిది పీక్ స్టేజ్ అనమాట.